ఆ జిల్లాలో రాష్ట్రాన్ని ఏలే మంత్రులే ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు టాప్ మోస్ట్ మినిస్టర్స్ ఉన్నారు. అందరివి పెద్ద శాఖలే, పవర్ఫుల్ పోస్ట్ పోలియోలే. రాష్ట్ర కేబినెట్ అంతా అక్కడే ఉందన్నట్లుగా కనిపిస్తోంది. కానీ వారి మధ్య అస్సలు సఖ్యత లేదా? నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అక్షరాల నిజమేనని అధికార పార్టీ నేతలు నిరూపించారా? పౌర సరఫరాల శాఖ మంత్రి నిర్వహించిన అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ కు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో సహా మంత్రులు ఎందుకు గైర్హాజరయ్యారు? 10 మంది ఎమ్మెల్యేలుంటే 7 ఎమ్మెల్యేలు ఎందుకు డుమ్మా కొట్టారు? రైతులు ధాన్యం మక్కల కొనుగోళ్లు కాక ఇబ్బందులు పడుతుంటే ప్రజాప్రతినిధులకు ఆ గోడు పట్టదా? ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లపై ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఒక కీలకమైన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 2 కలెక్టర్లు, 2 ఎస్పీలతో పాటు ఖమ్మం పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. అంతా బాగుంది అనుకునే లోపే ఈ సమావేశం కేవలం అధికారులకే పరిమితమై ప్రజాప్రతినిధులు లేక వెలవెలబోయింది. సమీక్షకు ముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి స్వయంగా ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ రైతులు బోలెడన్ని ఫిర్యాదులు చేశారు. తూకం వేయడంలో జాప్యం జరుగుతోందని, మిల్లుల దగ్గర కటింగ్స్ పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు మంత్రి ముందే గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కంప్లైంట్లను రివ్యూ మీటింగ్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా ప్రస్తావించారు. అధికారుల తీరుపై మండిపడుతూ రైతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. అయితే ఇంతటి ఇంపార్టెంట్ మీటింగ్ కాస్త చివరికి తూతూ మంత్రంగానే సాగిందనే విమర్శలు వస్తున్నాయి. అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఈ సమావేశానికి ముందే నల్గొండ జిల్లా కేంద్రంలో ఇదే తరహా ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. నల్గొండలో జరిగిన మీటింగ్ కు స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. కానీ ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఖమ్మం 3 మంత్రులు ఇలాకా అయినా 2 మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, 3 కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. రైతులకు అత్యంత కీలకమైన ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్ల రివ్యూపై జిల్లా లీడర్లకు అస్సలు పట్టింపు లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తమ నియోజకవర్గంలో కొనుగోలు ఎలా సాగుతున్నాయి, అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాలను మంత్రి ముందు చెప్పుకోవడానికి వచ్చిన ఈ అవకాశాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో ధాన్యమే కాదు మొక్కజొన్న కూడా భారీగా పండించారు రైతులు. ఖమ్మం జిల్లాలో 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే 2 జిల్లాల పరిధిలో 3 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగు చేశారు. దీని ద్వారా ఏకంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అంటే ధాన్యం కంటే రెట్టింపు స్థాయిలో మక్కల కొనుగోళ్లు జరగాలి. ఇదంతా మార్క్ఫెడ్ ద్వారా కొనాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ ఈ సమావేశంలో మొక్కజొన్న కొనుగోళ్లపై అసలు చర్చే జరగలేదు. మరోవైపు పక్క జిల్లాలో రివ్యూకి వెళ్లిన ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖమ్మం రివ్యూకి మాత్రం రాలేదు. ఇక జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరు కాలేదు. అటు మరో కీలక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలోనే ఉన్నప్పటికీ ఈ రివ్యూకి రాకుండా అశ్వారావుపేటలో ఉద్యానవన కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు తప్ప ఉత్తమ్ మీటింగ్ వైపు చూడలేదు. ఉమ్మడి జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే మినహా మిగిలిన 9 మంది కాంగ్రెస్ వారే. కానీ మీటింగ్కి వచ్చింది మాత్రం కేవలం 3. పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు మాత్రమే హాజరు కాగా మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఊసే లేదు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన 3, భద్రాద్రి జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు రాకపోవడం జిల్లా కాంగ్రెస్లో గ్రూపులు తలనొప్పులు సూచిస్తుందని టాక్. కార్పొరేషన్ చైర్మన్లలో కేవలం రాయల నాగేశ్వరరావు మాత్రమే వచ్చారు. మిగిలిన 3 రాలేదు. కనీసం ఎంపీలు కూడా ఇటువైపు చూడలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల సీజన్ ప్రారంభమైనప్పటి నుండి జిల్లాకు చెందిన 3 మంత్రులు సమన్వయంతో ఒక్కటంటే ఒక్కటి సమావేశానికైనా పెట్టారా అంటూ
ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పలు సందర్భాలలో ఎండగట్టారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల మధ్య అస్సలు సమన్వయం లేదని, జిల్లా సమస్యల పట్ల అధికార పార్టీ నేతలకు కనీస చిత్తశుద్ధి లేదంటూ వారు చేస్తున్న ఆరోపణలను ఈ గైర్హాజరు ప్రవాసనం ద్వారా కాంగ్రెస్ నేతలే నిజం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధుల ఈ గైర్హాజరు వెనుక గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా, లేక మరేదైనా ఈగో వార్ నడుస్తుందా అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న ఈ కోల్డ్ వార్ చివరకు రైతుల కొనుగోళ్ల ప్రక్రియపై ప్రభావం చూపేలా ఉంది. ముగ్గురు పెద్ద మంత్రులు ఉండి కూడా ఒకరి మీటింగ్కు ఒకరు రాకుండా బేషజాలకు పోతే నష్టపోయేది క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య రైతులే. మరి ఈ సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి లేదా అధిష్టానం ఎలాంటి క్లాస్ పీగుతుందో జిల్లా నేతలు ఇప్పటికైనా కలిసికట్టుగా సాగుతారో లేదో వేచి చూడాలి.